సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు బాగా ఎక్కువ. ఇవి కలిసొచ్చి కెరీర్లో మంచి స్థానానికి వెళ్లిన తారలు ఎందరో ఉన్నారు. శ్రీమన్నారాయణ కథానాయక ఇషా చావ్లాని సైతం అలాంటి అదృష్టమే వరించింది. 3 వరుస విజయాలు ఈ భామ కెరీర్ను మలుపు తిప్పాయి. గోల్డెన్ లెగ్ అనే పేరును కట్టబెట్టాయి. త్వరలో ఇషా చావ్లా ఖాతాలో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పాత నీరు పోవాల్సిందే, కొత్త నీరు రావాల్సిందే. సినిమా పరిశ్రమలో ఈ వేగం మరీ ఎక్కువ. టాలీవుడ్ వైకుంఠపాళిలో ఎప్పుడు ఎవరు నిచ్చెనలెక్కుతారో, ఇంకెవరు పాము నోట్లో చిక్కుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఒక్కో సమయంలో ఒక్కొక్కరిని ఒక్కో రకంగా అదృష్టం వరిస్తుంది. ఇప్పుడు ఆ విజయలక్ష్మి ఇషా చావ్లాను వరించింది. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే, చిక్లెట్ లుక్కులా చిలిపోడివే, నువ్వు మిల్క్ బ్రెడ్ ముద్దులా పిలగాడివే, మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే, పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే, రావే రావే రావే. ప్రేమ కావాలి సినిమాతో కథానాయకుడు ఆది, ఇషా చావ్లా ఇద్దరు పరిశ్రమలోకి ప్రవేశించారు. కొత్తవారే అయినా నటనలో మంచి ఈజ్ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఇషా చావ్లా అందచందాలు, ఆకట్టుకునే అభినయం తెలుగు ప్రేక్షకులతో పాటు పరిశ్రమ పెద్దలకు బాగానే నచ్చేశాయి. అయినా సరే ఈ భామకు అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అప్పుడే ఎదురవుతావు ఏం చెయ్యాలే, అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలే, తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్ళింకా కాలం గడపాలే, నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితో నా కవరం పెంచాలే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు సినిమా తరువాత సునీల్ కెరియర్ అగమ్య గోచరంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో రూపొందిన పూలరంగడు సినిమాలో కథానాయిక అవకాశం ఇషా చావ్లాను వరించింది. సునీల్, ఇషా కాంబినేషన్ బాగుంటుందా అన్నారు కూడా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూలరంగడు పుస్తకంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకోగలిగింది. పూలరంగడుతో ఇషా చావ్లా ఖాతాలో 200 రోజుల విజయాలు చేరినా ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సరిగ్గా అప్పుడే బాలకృష్ణ సరసన అవకాశాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీమన్నారాయణలో పార్వతీ మెల్టన్తో పాటు రెండో కథానాయకేమో అనుకున్నారంతా. కానీ సినిమా విడుదల తరువాత ఈ ముద్దుగుమ్మ నటనకు పరిశ్రమ మొత్తం ఫిదా అయిపోయింది. అగ్ర కథానాయకుల సరసన నటించే పర్సనాలిటీ ఉన్న కథానాయకులు ప్రస్తుతం పరిశ్రమలో తక్కువనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మహేష్, ప్రభాస్ లాంటి కథానాయకుల సరసన చక్కగా సరిపోయే పర్సనాలిటీ ఉన్న ఇషా చావ్లాకు అవకాశాలు వెల్లువెత్తుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అగ్ర కథానాయకుల సరసనే కాదు, యువ హీరోల పక్కన ఈ భామ చక్కగా సరిపోతుంది. నాతో కదిలే కలవయ్యానే, నా ప్రేమలో కన్నులే, ప్రియతమా
హృదయమా ప్రణయమా నా ప్రాణ బాలకృష్ణ సెంటిమెంట్ సైతం ఇషా చావ్లాకు బాగా కలిసొచ్చింది. సినీ పరిశ్రమకు దూరమవుతుంది అనుకున్న సమయంలో సింహ, శ్రీరామరాజ్యం లాంటి చిత్రాల ద్వారా నయనతార కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఇప్పుడు బాలకృష్ణ సరసన నటించిన ఇషా కెరీర్ సైతం గాడిలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీమన్నారాయణ విజయం ఇషా కెరీర్ కు ఊపునిస్తుందన్నది పరిశ్రమ పెద్దల మాట. నన్ను ఒకటై 2020 మ్యాచ్లాడుతామా మొదటి సినిమా ప్రేమ కావాలి, రెండో సినిమా పూలరంగడు 100 రోజుల మార్క్ అందుకున్నాయి. ఇప్పుడు శ్రీమన్నారాయణ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు ఇషాపై దృష్టి పెడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే అగ్ర కథానాయకుల ప్రాజెక్టుల్లో ఇషా చావ్లా నటించడం ఖాయంగా కనిపిస్తోంది. మగాడిని కొచ్చుకు బెసెసుకు జనాలు మెచ్చే పనాంజని జగాలు తెలిచెయ్యనచ్చని రికార్డుని